సివిక్ సెన్స్. మీరు ఎప్పుడైనా అమెరికా కానీ ఐరోపా కానీ వెళ్ళారా? పొరపాటున ఎవరైనా ఫుట్పాత్ మీద నడిచే మనిషి సడన్గా రోడ్డు మీదకి వస్తే వెంటనే కార్లు ఆగిపోతాయి. ఆగితే అంతే, ఆ వ్యక్తి రోడ్డు దాటాలి, వెనక్కి వెళ్ళిపోవాలి. ఈ రెంటిలో ఏదో జరిగితేనే కారు ముందుకెళ్ళేది. అదే మన దేశంలో సడన్గా రోడ్డు మీదకి ఎవడన్నా వస్తే కారులో ఉండలు ఏమంటారు? చెప్పొచ్చినవా, ఇంట్లో చెప్పొచ్చినవా, చేసిపోతావు రోడ్డు మీదకి వస్తే అని తిడతారు. ఇదే కారులో ఉన్న మనుషులు ఫుట్పాత్ మీద నడుస్తూ రోడ్డు మీదకి వచ్చినప్పుడు కారులో ఉండలు ఇట్టే తిడతారు వీళ్ళని. కారులో ఉండేవాడు రోడ్డు అంతా నాదనుకుంటాడు, రోడ్డు మీద నడిచేటోడు రోడ్డు అంతా నాదనుకుంటాడు. ఫుట్పాత్ ఉంది కదా నీకోసమని ఆలోచించడు. ఎవరికి ప్రిఫరెన్సు? అమెరికా, ఐరోపా లాంటి చోట్లలో నడిచేవాడికి ప్రిఫరెన్స్ ఉంది. అతను పొరపాటున రాని కావాలన్నా రాని రోడ్డు మీదకి వస్తే బండ్లు ఆగిపోవాల్సిందే. అంబులెన్స్ కానీ వస్తే బండ్లు దారి ఇవ్వడం కాదు, ఎక్కడెక్కడ ఆగిపోతే దారి చేసుకుని వెళ్ళిపోద్ది అది. ఇక్కడ అంబులెన్స్ సైరన్ మోగించిన కూడా దారి ఇరు మన దగ్గర. ఇంకా స్కూల్ బస్ వస్తే మోస్ట్ ప్రిఫరెన్స్ స్కూల్ బస్కి. అక్కడ కార్లు ఆగిపోవాల్సిందే, పిల్లలు బండి కింద పడతారని భయంతో. స్పీడు హైవే మీద పోయేటప్పుడు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. స్పీడ్ పెరిగితే కెమెరాలు పట్టేస్తాయి. ఒక 5 నిమిషాల్లో పెట్రోలింగ్ చేసే పోలీస్ మోటార్ సైకిల్ మీద వచ్చేసి నీ బండి ఆపుతాడు, అప్పటికప్పుడే బిల్లు రాస్తాడు, నీ బ్యాంక్ అకౌంట్లో కట్ అయిపోద్ది. చాక్లెట్ తింటే బయట సివిక్ సెన్స్ ఉన్న దేశాల్లో ఆ చాక్లెట్ కవర్ లోపల పెట్టుకొని ఇంటికి వెళ్ళినాక చెత్తబొట్లు వేస్తారు. మనమైతే కిటికీలో తీసిరేయటమే. ఎన్ని రకాలుగా సివిక్ సెన్స్ లేనితనం ఇక్కడ ఉంది. ఇక్కడ ఉండడం కాదు, మన విదేశాలు పోతే కూడా ఈ దురలవాటు వాళ్ళందరికీ నేర్పించే ఈ ప్రమాదం అనేది ఉంది. ఒకసారి ఒక ఆఫీసరు లండన్ వెళ్ళాడు ఇండియా నుంచి. 7:05 కింద కారు వచ్చి ఉండాలి, మరో చోటకి వెళ్ళాలి. ఈయన 7:10 వచ్చాడు హోటల్ రూమ్లోంచి. డ్రైవరు ఒక రకమైన చూపు చూశాడు. ఈ చూపును అతను భరించలేక ఇండియా వచ్చినా కూడా చెప్పుకున్నాడు. ఒక అసహ్యకరమైన చూపు చూశాడు. 5 నిమిషాలు లేట్ నువ్వు అని అర్థం వస్తుంది ఆ చూపుకి. అంత పంక్చువల్గా ఉంటారు అక్కడ. వాళ్ళు మీటింగులు స్టార్ట్ చేసినా పంక్చువాలిటీ అలానే ఉంటుంది. ఒకసారి ఒక వ్యక్తి స్వీడన్ పోయాడు. అక్కడ తన స్నేహితులుంటే వీళ్ళిద్దరు కలిసి బయట ఎక్కడో కార్యక్రమానికి వెళ్ళారు. రాత్రి 11-12 ప్రాంతంలో తిరిగి అక్కడ నేటివ్గా ఉండే అతని ఇంటికి వస్తున్నారు. ఒక చోట రెడ్ సిగ్నల్ పడ్డది. రెడ్ సిగ్నల్ పడిందంటే కారు ఆపేశాడు. వీడు ఏమి ఆపేసామన్నాడు మన ఇండియా వాడు. రెడ్ సిగ్నల్ పడదు, చూడటం లేదా అని. అవు సిగ్నల్ పడితే ఏముంది, మా దగ్గర సిగ్నల్ జంప్ చేసి పోతామే అన్నాడు ఈయన. ఇక్కడ పోకూడదు అన్నాడు. ఏం పోతే పోలీసులు చూస్తారా? ఏం చూడరు వాళ్ళు, ఎక్కడ ఉండరు వాళ్ళు పోలీసులు రోడ్ల మీద. మరి ఇంకా ఏంటి నీ భయము? సీసీ కెమెరాతో ఫోటో తీసి తర్వాత ఫైన్ ఇంటికి వస్తుందనే కాదన్నాడు. మరి పోలీసులు లేరు, నీ ఇంటికి ఫైన్ రాదు, ఇంకేదిరా పోవడానికి నీకు అన్నాడు మనవాడు తన సహజమైన చాతుర్యంతో. అటు కాదురా, ఈ రాత్రిపూట పక్కనున్న ఇళ్ళల్లో ఎక్కడైనా కిటికీలు తెరిచి పిల్లలు ఏమన్నా రోడ్డు పక్క చూస్తూ ఉంటే మనం సిగ్నల్ జంప్ అయిన విషయం వాళ్ళు చూస్తే మా నెక్స్ట్ తరానికి ఇక్కడ పిల్లలకి సివిక్ సెన్స్ లేకుండా పోతుంది కదా, అందుకని నేను సిగ్నల్ జంప్ చేయను అన్నాడు. అంత కన్సర్న్ ఉంటుంది కొన్ని దేశాల్లో సివిక్ సెన్స్ మీద. పిల్లల్ని పెంచే క్రమము ఇంటి దగ్గర నుంచి సివిక్ సెన్స్ నేర్పించడం మొదలవుతుంది. ఆ సోషలైజేషన్ కానీ, ఆ టీమ్ బిల్డింగ్ కానీ, ఆ ట్రబుల్ షూటింగ్ కానీ, ఆ మానవ సంబంధాలు పెంపొందించుకోవడం కానీ. స్కూళ్ళల్లో కూడా మనలాగా 3వ తరగతికే పుస్తకాలు ఇచ్చి ఏబిసిడీలు నేర్చుకో, 3 ఏళ్ళకే నేర్చుకోవాలా, ఈ ఒత్తిడి ఉండదు. దాదాపు 6-7 ఏళ్ళ దాకా ఆటలు, టీమ్ బిల్డింగ్, నిద్రపోవడము అంతే స్కూల్లో వాళ్ళు చేసేది పిల్లలు. అటువంటి పిల్లల్ని 10వ తరగతి పూర్తయిన తర్వాత అంతర్జాతీయంగా జరిగే పిసా టెస్ట్కి పట్టుకొస్తే నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్
జపాన్, చైనా, సింగపూర్, హాంకాంగ్, సౌత్ కొరియా, తైవాన్ ఇట్లాంటి దేశాలు ఎప్పుడు మొదటి 10లో ఉంటాయి. మనం కూడా ఉంటాం 10లోనే, అడుగు నుంచి 10లో ఉంటాం. మనం 3వ తరగతి నుంచి పిల్లల్ని తోమితే అడుగు నుంచి 10. వాళ్ళు 6-7 ఏళ్ళ దాకా పుస్తకాలు ఎవరు, పాఠాలు చెప్పరు. కానీ 10th క్లాస్ వచ్చేటప్పటికి మొదటి 10లోకి వెళ్ళిపోయినారు. ఎక్కడో లోపం ఉంది మన విద్యా విధానంలోనే. ఈ విషయాన్ని విధాన నిర్ణేతలు గుర్తించడం ఎప్పుడో మానేసినారు. దానివల్ల నష్టం ఏంటంటే విద్యకి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చిన దేశమే అభివృద్ధి అవుతుంది. నేషన్ ఈజ్ బిల్ట్ ఇన్ ద క్లాస్ రూమ్ అని కొతారి కమిషన్లో కొతారి చెప్పాడు. అమెరికా ప్రపంచంలో ఉన్న మేధావులందరినీ ఆకర్షించి దగ్గరికి లాక్కుంటుంది. అందుకనే ప్రపంచంలో ఏ దేశానికి రాని నోబెల్ ప్రైజులు అమెరికాకు వచ్చినాయి. మనకి రామన్ తర్వాత ఇక్కడ నివసించే వాళ్ళల్లో సైన్సెస్లో ఇంకొకరికి నోబెల్ ప్రైజ్ రాలే. ఎకానమీలో వచ్చింది, శాంతిలో వచ్చింది, లిటరేచర్లో వచ్చింది, కానీ సైన్సెస్లో లేదు. 145 కోట్ల జనం, అతిపెద్ద విద్యార్థుల లోకం ఉన్నటువంటిది. కానీ ఇక్కడ చదువు ఏ అంతర్జాతీయ స్టాండర్డ్ కూడా పనికిరాదు. ఒక బోస్టన్ సిటీ ఉంది అమెరికాలో, 8 లక్షల జనాభా, 16 యూనివర్సిటీలు ఉంటాయి. ప్రతి యూనివర్సిటీలో 10 మందికి తక్కువ లేక నోబెల్ లారెట్స్ ఉన్నారు. వాళ్ళకి ఎట్ట సాధ్యమైంది, మనకి ఎందుకు సాధ్యం కాల? మనం చదివిస్తున్నాం, కానీ ఆ చదువు ఏ స్టాండర్డ్కి పనికిరాదు చదివిస్తున్నాం. 100కి 90 నుంచి 95 మంది మన దగ్గర తయారు ఇంజనీర్లు అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోరు అనేది అందరూ చెప్తున్నమాట. ఈరోజు మెడికల్ సీట్లు అంటే విపరీతమైన క్రేజ్. అంత క్రేజ్ ఉన్న మెడికల్ సీట్లలో సీటు సంపాదించుకొని ర్యాంకుతో గవర్నమెంట్ సీటు సంపాదించుకున్న 4.5 ఏళ్ళు చదువు పూర్తయ్యేటప్పటికి గ్రంథాలు చదువుతారు. 2000 పేజీలు ఉండే పుస్తకాలు 20 చదువుతారు. మేదేసుకొని పండుకొని గుండెకి వస్తారు. కానీ స్కిల్స్ దాదాపు నేర్పరు. సుదిలేసే ఒక్క స్కిల్ వస్తుంది. హౌస్ సర్జన్ అయిపోయేటప్పటికి 50 స్కిల్స్ ఇచ్చి ఉండాలి. ఒక్క స్కిల్, అది కూడా అరకొరగా వస్తుంది. ఇంత పూర్గా ఎందుకుంది మన విద్యా విధానం అంటే, ప్రభుత్వాలు విద్య ఒక పెట్టుబడి దేశానికి, దేశం యొక్క అభివృద్ధి విద్య మీద ఆధారపడి ఉందని బలంగా స్వీకరించటం లేదు. అలా స్వీకరించిన దేశాలు ముందుకెళ్తున్నాయి, అభివృద్ధి అవుతున్నాయి. ప్రపంచానికంతా కొత్త ఇన్వెన్షన్స్ ఇవ్వగలుగుతున్నాయి, కొత్త ఆవిష్కరణలు ఇవ్వగలుగుతున్నాయి. మనం ఎంతసేపు ఉన్న ఫాలో అనే ఒక యాపిల్, ఒక గూగుల్, ఒక మైక్రోసాఫ్ట్ అక్కడి నుంచి వస్తాయి, అమెరికా నుంచి, విదేశాల నుంచి. మనం సొంతంగా ఇది కనిపెట్టామని చెప్పుకోవడానికి నాకైతే కనపడలేదబ్బా. ఒకవేళ ఎక్కడైనా మిస్ అయ్యేటట్లు ఉన్నాయేమో చెప్పాలి. ఎందుకు ఎంత పూర్గా ఉండాలి?